మీ అన్నయ్య క్లాస్ రూమ్లో తాగి తందనాలాడాడంట. ఆహా, ఎంత మంచి కొడుకును కన్నావని ఆ ప్రిన్సిపాల్ ఫోన్ చేసి నా క్లాస్ పీకాడు. వీడేదో చదివి బాగుపడతాడని కోచింగ్లో జాయిన్ చేశాను. ఫీజు దండగా. ఏంటి నాన్న పండగ పూట కూడా? నేను చెప్పాను మీకు గ్రూప్స్ కోచింగ్ తీసుకుంటానని. ఎవరికి ఏది ఇష్టమో అది చదువుకోనివ్వాలి. మీ ఇష్టాన్ని మా మీద రుద్దితే ఇలాగే ఉంటది. తమరికి ఏది ఇష్టం బాబు? నేను డిగ్రీ చదువుతానంటే వాడెవడో బీటెక్ చేరాడని నన్ను బీటెక్ లో చేర్చావు. సరే, మీకోసం బీటెక్ నే ఇష్టపడి చదివా. మళ్ళీ మీ ఫ్రెండ్ కొడుకు ఎవరో గ్రూప్స్ రాస్తున్నాడని నన్ను రాయమంటున్నావు. అయితే తప్పంతా నాదేనంటావా? మరి కాదా? నాకు క్లారిటీ ఉంది. నా దాన్ని నన్ను వదిలేయండి. ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఏంట్రా నీ క్లారిటీ ఉంది? ఆగండి నాన్న, మీరు ఇలా అరిస్తే మీ ఆరోగ్యం ఏమవుతుంది? లక్కీ, నువ్వు నోరు మూసుకో. ఆ కార్తీక్ని చూసైనా నేర్చుకోరా. నీది వాడిది ఒకే వయసు కదా. వాడికి నీకేమైనా పోలికుందా? ఎందుకుండాలి? అయినా అందరూ ఒకలా ఉండరు. ఎవడి టాలెంట్ ఆడిది. నీ టాలెంటేగా. నీ టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు. ఇక మీదట నీ మీద ₹1 కూడా ఖర్చు పెట్టను. చదువు మానేసి వెళ్ళి షాప్ లో కూర్చో. నువ్వు నా మీదేం ఖర్చు పెట్టక్కర్లా. నా చదువేదో నేను చదువుకుంటా. సిరి, నా మాటకు విలువివ్వని వాడితో నేనిక మాట్లాడలేను. కన్న పాపానికి అన్నం కావాలంటే పెడతాను. నాన్నా, నువ్వు నా మీద చాలా ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటున్నావు. దానివల్ల ఏదో మిస్ అయ్యానని ఫీల్ అవుతున్నావు. నన్ను నాలా చూడు నాన్నా. నేను నీకు నచ్చుతా. కొడుకుతో పాటే తండ్రి పుడతాడు. అదే కొడుకు ఎదురు తిరిగితే ఆ తండ్రి చనిపోతాడు. చచ్చిపోవడం అంటే గుండాకిపోవడం మాత్రమే కాదు, గోల్కి దూరం అవ్వడం కూడా. అది మా నాన్న అర్థం చేసుకుంటే బాగుండేదనిపించేది. అన్నయ్య, నాన్నతో ఎందుకురా గొడవ? ఆయన చెప్పినట్టు వినొచ్చు కదా. నేను వినేట ఆయన చెప్పొచ్చు కదా. ఇలా అయితే రేపు నేను వెళ్ళిపోయాక ఎలా కలుసుంటారు? అప్పుడు ఆలోచిద్దాంలే. నువ్వేంటి డల్గా ఉన్నావు? నిన్నందరూ బేవర్స్ అనటం నాకు నచ్చట్లేదు. నచ్చట్లేదంటే అదేమన్నా తిట్టా? వర్డ్ బాగుందని లైట్ తీసుకున్నాను. మీనింగ్ గురించి నేను ఎప్పుడూ పట్టించుకోవాలా. అసలు నీ గోల్ ఏంట్రా? నిన్ను సంతోషంగా చూడటమే నా గోల్ రా, అంతే. నీ గోల్ ఏంటో నాకు తెలుసురా. మరి నా గోల్ ఏంటో చెప్పనా? నువ్వు నాన్నను మెప్పించి ఆయన మనసు గెలిచి కాలేజ్కి రెడీ అవుతుంటే, నాన్న నీకోసం బయట వెయిట్ చేస్తూ తన స్కూటర్ మీద నన్ను ఎక్కించుకుని తీసుకెళ్తుంటే నేను గుమ్మల్లో నిల్చొని నీకు టాటా చెప్పాలి. ఏంటి ఇది చిన్నపిల్లలాగా? చూడు సిరి, లైఫ్లో ఎప్పుడూ 2 రకాల మనుషులే హ్యాపీగా ఉంటారు. ఒకటి ఫ్యూచర్ ఏంటో తెలియనోడు, 2 ఫ్యూచర్ ఏదైనా ప్రిపేర్ అయి ఉన్నాడు. నాన్న నేను మొదటి రకం అనుకుంటున్నాడు, కానీ కాదు, నేను 2వ రకం. కంగారు పడకు. సరే రా, క్రాకర్స్ కలుద్దాం. వాడేంట్రా చెత్త ఏరుతున్నాడు? వాడికి ఎందుకు పనులు? వాగ్దేవి కాలేజ్ ప్రిన్సిపాల్ కూతుర్ని ప్రేమిస్తున్నాడు. ఆ అమ్మాయికి చెత్తతో బొమ్మలు తయారు చేయడం ఇష్టం. ఆ అమ్మాయిని ఇంప్రెస్ చేయడం కోసం ఇలా చేస్తున్నాడు అంకుల్. నమస్కారం అమ్మా. నమస్కారం బాబు. నా పేరు సత్యమూర్తి. నేను లక్కీ ఫాదర్ని. ఓ, కూర్చోండి. పర్లేదు బాబు, పర్లేదు. మీ నాన్నగారు నాకు చాలా బాగా తెలుసు. అందుకే మా వాడిని మీ ఇన్స్టిట్యూట్లో జాయిన్ చేశాను. నా కొడుకు ఒక పెద్ద బేవర్స్. వాడు చదువుకుని బాగుపడతాడనుకుంటే మీ వెంట పడుతున్నాడని తెలిసింది. నాకు ఒక కూతురుంది. దానికి పెళ్లి చేయాల్సిన బాధ్యత ఉంది. ఈ వయసులో పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగే ఓపిక నాకు లేదు. వాడికి కొంచెం దూరంగా ఉండమ్మా. చూసావా వాడు ఎంత పెద్ద విధవనో? నేను చెప్తే కూడా నమ్మలేని విషయాలు వాడు బాబాయ్ నీకు చెప్పాడు. డాడీ నెక్స్ట్ వీక్ దుబాయ్ నుంచి ఇండియా వస్తున్నాడు. రాగానే నీకు రాహుల్కు పెళ్ళి. అర్థమైందిగా? నీ దగ్గర నుంచి కాల్ వస్తుందని నాకు తెలుసు, కానీ మరీ ఇంత త్వరగా నేను అస్సలు ఎక్స్పెక్ట్ చేయలేదు. చెప్పి ప్లీజ్. ఆ మాట ఏదో చెప్పావనుకో, ఈవినింగ్ మా వాళ్ళతో. మీ నాన్న మా ఇంటికి వచ్చారు. అయ్ బాబోయ్, ఆయన ఏదైనా చెప్తే మనసులో పెట్టుకోకు. ఆయనకి ఆర్ట్ సినిమాలంటే ఇష్టం. నేను మాస్ సినిమాలంటోడిని. ఆయనకి తప్ప అందరికీ నచ్చుతా. సినిమా నచ్చితే 2 గంటలు చూస్తాం గానీ థియేటర్లోనే ఉండిపోం కదా. చూడు మిస్టర్, నీ మీద నాకు ఎలాంటి ఇంప్రెషన్ లేదు.
దయచేసి నీ టైం వేస్ట్ చేసుకోకు. అబ్బబ్బబ్బబ్బా ఏం చెప్పారు నువ్వు మారవు. ఏ ప్రపంచంలో పనికిరాందంటూ ఏది ఉండదు, మనకి మనసుండాలి అన్నావుగా. వాడి పడేసిన కొబ్బరి నూనె డబ్బాల్ని కోక్ టిన్నుల్ని అందంగా మార్చుకునే నువ్వు, నేను మనిషినే, నాకు ఫీలింగ్స్ ఉన్నాయి, నన్ను మార్చుకోవడం చాలా ఈజీ. నువ్వేదో చెప్తావని ఎక్స్పెక్ట్ చేసి వచ్చాను. నువ్వు ఇలా చెప్పకుండా వెళ్తే నేను చాలా బాధపడతాను. మా డాడీ నాకు మ్యారేజ్ ఫిక్స్ చేశారు. ఈ మంతే నా పెళ్లి. ఇక నువ్వు తప్పుకో. ఆరాధ్యను చూసినప్పుడు తనే నా ప్రపంచం అనిపించింది. తను అలా వదిలేసి వెళ్తుంటే నా ప్రపంచం తలకిందులైంది. నా ప్రేమ కథకి ముగింపు మాత్రం ఇది కాదనిపిస్తోంది. కాంప్లెక్స్ దగ్గర ముష్టి యుద్ధం చేసావంట. ఓహో, సోషల్ మీడియా కన్నా స్పీడ్గా ఉందిగా మీ నెట్వర్క్. అది కాదు నాన్న, అసలు ఏం జరిగిందంటే దారిని పోయేవాడితో నీకు పనేంట్రా? మా హీరో సినిమా ఫ్లాప్ అంటే మా కోప రాదా? నా హార్ట్ హట్ అయింది. ఎంతకాలం ఇలా బేవర్స్లా తిరుగుతావురా? నీకు బరువు బాధ్యతలు తెలియవా? నా దృష్టిలో బరువు అంటే మోయాలనిపించేది, బాధ్యత అంటే దాని గురించి తెలుసుకోవడానికి ఇంకా టైం ఉందిలే. ఇదిగో అమ్మా సిరి, వాగ్దేవి ఇన్స్టిట్యూట్లో గ్రూప్స్ ట్రైనింగ్ కోసమని డబ్బులు కట్టాను. ఒక 6 నెలలు కష్టపడి చదివితే కనీసం ఒక గవర్నమెంట్ జాబ్ అయినా వస్తుంది. ఆ 4 గోడల మధ్య 40 మందిలో కూర్చొని ఆ కోచింగ్ తీసుకోవడం నా వల్ల కాదు. బీటెక్ చేశానన్న పొగర్రా నీకు. నీలాంటి వాడు ఇంటికి ఒకడున్నాడు, ఉద్యోగం రానప్పుడు ఎందుకది? అదే కంప్యూటర్ కోర్స్ చేసినట్టయితే ఈ పాటికి ఏదో కార్పొరేట్ కంపెనీలు కంప్యూటర్ ముందు కూర్చునుండేవాడివి. గాల్లో ఎగరాలని అదేదో దిక్కుమాలిన ఏరోనాటిక్స్ చేశావు, దేనికి పనికి రాకుండా. చూడన్నా, నేను కాన్సన్ట్రేట్ చేసి 3 నెలలు అమీర్పేటలో కోచింగ్ తీసుకుంటే ఏదో ఒక జాబ్ లో సెటిల్ అవుతా. నాకు కావాల్సింది సెటిల్ అవడం కాదు, సక్సెస్ అవ్వాలి. ఆ ముహూర్తానికి పెళ్లి జరిపిద్దామండి. నమస్కారం. వెళ్ళిరా బాబు. అసలు ఏం జరుగుతుంది? సిరిని కార్తీక్ ఇచ్చి పెళ్లి చేయాలని మాట్లాడుకున్నాం. ఎవరిని అడిగి నిర్ణయించారు? నాకు ఒక మాట కూడా చెప్పరా? నువ్వు దానికి అన్నవని తెలిస్తే దానికి ఎప్పటికీ పెళ్లి కాదు. మన స్తోమతకు కార్తీక్ లాంటి వాడు దొరకటం మన అదృష్టం. వాడికన్నా గొప్పోడు దొరకలేదా మీకు? నీలాగా వాడు బేవర్స్ కాదు. నెలకు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాంటి వాడు నాకు అల్లుడు కావడం నాకు చాలా సంతోషంగా ఉంది. మీరిష్టపడితే సరిపోతుందా? దాని ఇష్టంతో సంబంధం లేదా? అది నా కూతురు, దానికి ఎప్పుడేం చేయాలో నాకు తెలుసు. నాకు ఈ పెళ్లి ఇష్టమే. అది నా కూతురు అనిపించావమ్మా. ఏంట్రా ఇది? పోయి ఆ కార్తీక్ గారిని పెళ్లి చేసుకుంటావా? చిన్నప్పటి నుంచి నాన్న మన కోసం ఎన్నో వదులుకున్నాడ్రా. ఇప్పుడు నాకన్నా నాన్న సంతోషం ముఖ్యమన్నయ్యా. ఇంట్లో నేను కూడా నాన్న మాట వినకపోతే ఇంక నాన్న అనే పదానికి గౌరవం ఉంటుందన్నయ్యా. అయినా లైఫ్ ని ఈజీగా తీసుకునే నువ్వెందుకింత సీరియస్ అయ్యా? నీకు సంబంధించిందేది నేను ఈజీగా తీసుకోను. అన్నా చెల్లెళ్ళుగా ఒకే కడుపులో పుట్టినా చివరి వరకు ఒకే గడుపులో కలిసి ఉండలేం కదన్నయ్యా. నాన్న మీద ప్రేమ కన్నా
చేసావమ్మా? అయ్యో నా తల్లి, అమ్మా అమ్మా, నిన్ను వదిలిపెట్టి నేను ఎట్లా ఉండనమ్మా? అమ్మా అమ్మా, అయ్యో అమ్మా అమ్మా, అయ్యో అమ్మా, అయ్యో తీసుకెళ్ళిపోతున్నానమ్మా. అయ్యో సరే నేను కూడా వస్తానమ్మా. అయ్యా అమ్మో, అయ్యో అమ్మా సిరి, అమ్మా సిరి. మరణాన్ని చూసిన ఆ క్షణం లైఫ్లో ఫస్ట్ టైం నేను అనాథని అనిపించింది. సిరి నాకు అమ్మలా అన్నీ చెప్పింది, కానీ తను లేకుండా ఎలా బతకాలో మాత్రం చెప్పలేదు. ఇప్పుడు శవం తను కాదు, నేను.